హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తనస్ చిట్టి డైరీస్. ఈరోజు మా ఎదురింటి పిల్లల వాళ్ళ స్కూల్లో యాన్యువల్ ఫంక్షన్ ఉంది. మా బ్రాహన్స్ కూడా వీక్లీ వన్స్ వాళ్ళతో పాటు స్కూల్కి వెళ్ళేవాడు. సో అక్కడ టీచర్స్ ఏం చెప్పారు, బ్రాహన్స్ని కూడా తప్పకుండా తీసుకొని రండి అని చెప్పేసి మాకు ఇన్వైట్ చేశారు. సో మేమైతే వెళ్ళడానికి రెడీ అయిపోయాము. అక్కడికి వెళ్ళి కలుద్దాము. ఈరోజు అంతా మా బ్రాహన్స్ ఏం చేశాడు అన్నీ మీకు చూపిస్తాను, చూడండి. సో మేమైతే ఇంకా ఆటో బుక్ చేసేసుకున్నాం ప్రోగ్రామ్కి వెళ్దామని చెప్పి. హరిహరి కళాభారతి స్టేడియంలో జరుగుతుంది ప్రోగ్రామ్. మేమైతే స్టేడియంకి వచ్చేసాము. స్టేడియం అయితే చాలా పెద్దగా ఉంది, చాలా నీట్గా క్లీన్గా కూడా ఉంది. వీడైతే దిక్కులు చూస్తున్నాడు, ఏంటి మా అమ్మ ఎక్కడికి తీసుకొచ్చేసిందా అని చెప్పి. ఆ లైటింగ్స్ని అయితే అలాగ అబ్జర్వ్ చేస్తున్నాడు. అవేం పైకి వెళ్ళిపోతుంటే వాటిని చూస్తున్నాడు అలానా. ఇంకా పేరెంట్స్ అయితే అలా 1 by 1 వచ్చేసారు. స్టేడియం అంతా ఫుల్ నిండిపోయింది. ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. మేమైతే చాలా త్వరగానే వచ్చేసాం, చాలాసేపు వెయిట్ చేసాము. వీడైతే స్టార్టింగ్లో ఇక్కడ తీసుకురాగానే పిల్లలందరినీ పేరెంట్స్ని చూసి ఏడ్చేశాడు చాలా జనాలు చూడగానే. మేమైతే ఇంక మెల్లిగా లోపలికి తీసుకొచ్చేసాము. సో ఇంక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్టార్టింగ్ క్లాసికల్ డాన్స్తో స్టార్ట్ చేశారు. నాకు ఈ క్లాసికల్ డాన్స్ చూడగానే నా క్లాసికల్ డాన్స్ గుర్తొచ్చింది. నేను కూడా ఒక క్లాసికల్ డాన్స్ స్టూడెంటే. మా స్కూల్లో యాన్యువల్ ఫంక్షన్ గుర్తొచ్చింది నాకైతే. నాది మిషనరీ స్కూల్స్లో అసలు ప్రోగ్రామ్స్ చాలా గ్రాండ్గా జరుపుతారు. ఇప్పుడు మా యాన్యువల్ ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా జరిపారు. ఇంక ఈ ప్రోగ్రామ్ చూడగానే నేను కూడా నా స్కూల్ డేస్కి వెళ్ళిపోయాను. ఇంకా స్టార్ట్ అయిపోయింది చిన్నపిల్లల డాన్స్ అయితే. ఇంకా మా వాడు ఎగిరెగిరి చూసేస్తున్నాడు, ఏంటి మా వాళ్ళు డాన్స్ చేస్తున్నారని. యాక్చువల్గా వీడి ఫ్రెండ్స్ని ఎత్తుక్కుంటున్నాడు అందులో, కానీ వాడి ఫ్రెండ్ 2nd క్లాస్ స్టూడెంట్. వీళ్ళైతే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అట్లా క్లాస్ వైజ్గా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారంట. సో క్లాస్ వైజ్గా, సెక్షన్స్ వైజ్గా ప్రోగ్రామ్ జరుగుతుంది. సో వీడైతే ఎగిరెగిరి చూసేస్తున్నాడు. వీడికైతే కనిపించట్లేదు పాపం స్టేజ్. ఎగిరెగిరి చూసేస్తున్నాడు చిన్నపిల్లల డాన్స్. వాళ్ళైతే చాలా క్యూట్గా డాన్స్ చేశారు. వాళ్ళ కాస్ట్యూమ్స్ అసలు భలే ఉన్నాయి. వీళ్ళ కాస్ట్యూమ్స్ అన్నీ రెంట్కి తెచ్చారంట, చాలా బాగున్నాయి. ఎల్కేజీ పిల్లలు అసలు చిన్నపిల్లలు డాన్స్ చేయగానే ఇంకా స్టేడియం అంతా అరుపులతో నిండిపోయింది. స్టేడియం వీళ్ళందరిది ఒక బాధ అయితే మా వాడిది ఒక బాధ. ఇంకా తినడం స్టార్ట్ చేశాడు. వాడికి ముందే తెలుసు హ్యాండ్ బ్యాగ్లో మా మమ్మీ ఏదో ఒకటి తినడానికి తెస్తుందని. వాడు హ్యాండ్ బ్యాగ్ చూసి నాకు కావాలి అని చెప్పేసి ఇచ్చినంత వరకు వదలలేదు. ఒక పక్క తింటూనే ఉన్నాడు, ఒక పక్క ప్రోగ్రామ్ చూస్తూనే ఉన్నాడు. ఆ పిల్లల డాన్స్, ఆ మ్యూజిక్ రాగానే ఆ మ్యూజిక్కి వీడు రియాక్ట్ అవుతున్నాడు. ఒక పక్క తింటూనే చూసేస్తున్నాడు ప్రోగ్రామ్. ఒక పక్క తినడం కంప్లీట్ అయిపోవాలి, ఒక పక్క ప్రోగ్రామ్ చూసడం కంప్లీట్ అయిపోవాలి. సో ఇదైతే వాడి ఫ్రెండ్ డ్యాన్స్ వచ్చేసింది. వాడి ఫ్రెండ్ డ్యాన్స్ వేస్తుంటే మా వాడు ఎక్కడి నుంచి ఆయుష్ అని పిలుస్తూనే ఉన్నాడు. వాడికి అన్ని మాటల్లో నా ఆయుష్ అనే వర్డ్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఏదన్నా అనకపోయినా ఆయుష్ అని చెప్పేసి రోజు 100 సార్లైనా వాడిని అలా అరుస్తూ ఉంటున్నాడు. సో వెనకతలు పిల్లల్ని చూశాడు, వాళ్ళతో కూడా ఇంకా ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. వాళ్ళేంచి నేను వీడియో తీస్తున్నాను, వాళ్ళు సిగ్గుపడిపోతున్నారు, తీయొద్దక్క అని చెప్తున్నారు నాకు. ఇక్కడ పిల్లలందరితో స్టేజ్ అంతా నిండిపోయింది. వాళ్ళ కాస్ట్యూమ్స్ అయితే ఇంకా అదిరిపోయి. ఇంకా నెక్స్ట్ ఇంకొక క్లాసికల్ డాన్స్ చేశారు. ఇది చూడగానే నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. చాలా బాగా చేశారు పిల్లలు. నాకు ఇట్లాంటి డాన్సులు చూస్తే షివరింగ్ వచ్చేసి ఇంకా కదలలేను, ఇంకలా కళ్ళు తిప్పుకోలేను, ఇంక అక్కడే ఉండిపోద్ది నా ఫోకస్ అంతా. నేను ఇంకలా ఈ డాన్స్ అయితే అసలు తిరగకుండానే చూస్తూనే ఉన్నాను. చాలా మంచిగా అనిపించింది నాకు. వీడు మాత్రం వాళ్ళతో ముచ్చట్లు పెట్టాడు. వీడు తింటుంది వాళ్ళకి ఇస్తున్నాడు, వాళ్ళతో తినిపించుకుంటున్నాడు. సో మా ప్రహాన్స్ వాళ్ళ ఫ్రెండ్స్లో ఇంకొక ఫ్రెండ్ డాన్స్ ఇది. చాలా క్యూట్గా చేస్తున్నారు పిల్లలందరూ. ఇంకా వాడి ఫ్రెండ్ ఆయుష్ అయితే వచ్చేసాడు. ఇంక వాడు వచ్చినప్పటి నుంచి వీడికి నేను తెచ్చిన ఫ్రూట్స్ అవన్నీ వద్దంట. అవన్నీ నాకు వద్దు, వాడు తింటుండే చిప్స్, ఆ బిస్కెట్స్, వాడికి అప్పటికే దగ్గుంది, వద్దురా నాన్న అంటే ఇంక అవే కావాలి అని చెప్పి తింటూనే ఉన్నాడు. వాడు వచ్చాక ఇంకా వాడు ఎంజాయ్మెంట్ ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది.
ఇంకా వాడితో తింటూనే డాన్స్ చేస్తూనే ఉన్నాడు ఆ పాటలకి. నేను వద్దు అది వద్దురా తినకరా దగ్గుంది అని అంత చెప్తున్నా విన్నాడు కాదు, తింటూనే ఉన్నాడు. ఇంకా దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి ఇంకా లాగేస్తున్నాడు. నేను వద్దు నాన్న దెబ్బలు పడతాయి వద్దు అని అంటే, ఆయుష్ తింటున్నాడు కదా నేను తింటానా అని చెప్పేసి అంటున్నాడు నాతో. ఒక పక్క ఊగుతూనే తింటున్నాడు. వద్దు అంటుంటే ఏడ్చేస్తున్నాడు. ఇంకేం చేస్తారు వాళ్ళైతే, ఇంక సరే తినే అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు అలా తింటూనే ఉన్నాడు, ఇంక చిప్స్ బిస్కెట్స్ ఇంక దొరికిందే ఛాన్స్ అని చెప్పి. సో 1 by 1 అయితే ప్రోగ్రామ్స్ అన్నీ చాలా నీట్గా వాళ్ళ కాస్ట్యూమ్స్. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఒక్క తెలుగు సాంగ్స్ కూడా అసలు డాన్స్ చేయట్లేదు. ఇదేదో నాకు తెలిసి ఇదేదో హిందీ స్కూల్ అనుకుంటాను. వీళ్ళందరూ హిందీ డాన్స్లకే సాంగ్స్కి డాన్స్ చేస్తున్నారు కానీ ఒక్కరు కూడా తెలుగు సాంగ్స్కి డాన్స్ చేయట్లేదు. నేనైతే అలా చూస్తూ ఉన్నాను, ఏంటి తెలుగు సాంగ్స్ వేస్తారో వేయరా. నేను ఆ పక్కన అమ్మాయికి అడుగుతున్నా, ఏంటి అన్ని హిందీ సాంగ్స్ అయినా తెలుగులో డాన్స్ చేయరా అది ఇది అని చెప్పి. లాస్ట్లో ఎక్కడో తూతూ మంత్రంలాగా వచ్చాయి తెలుగు సాంగ్స్, అలా వచ్చి అలా వెళ్ళిపోయి. ఏంటో తెలుగు వాళ్ళమై ఉండి తెలుగు సాంగ్స్ కోసం అది హైదరాబాద్లో ఎత్తుక్కోవడం అనేది నాకు చాలా ఇదిలా అయిపోయింది. ఒక తెలుగు సాంగ్స్ కూడా వాళ్ళు అసలు ఇష్టపడలేదు డాన్స్ చేయడానికి. అందరూ హిందీ సాంగ్సే చేశారు. ఆల్మోస్ట్ ప్రోగ్రామ్స్ అన్నీ హిందీ సాంగ్స్ మీదే జరిగాయి. తెలుగు సాంగ్స్ ఎక్కడో లాస్ట్లో పెట్టారు. క్లాసికల్ డాన్స్ అయితే అది తెలుగే అనుకోండి, బట్ మిగతా సాంగ్స్ అన్నీ హిందీ సాంగ్సే చేశారు. వీడైతే వాడి ఫ్రెండ్ వచ్చాడు కదా, ఇంక అస్సలు ఆగట్లేదు. ఆడుకొని వాడితో ఎంజాయ్ చేసుకొని, ఒక పక్క డాన్స్, ఒక పక్క వీడికి చిప్స్ ఐటమ్స్ అన్నీ దొరికాయి కదా, ఒక పక్క వాడు తింటూనే డాన్స్ చేసుకుంటూనే వాడితో ఎంజాయ్ చేసుకొని ఉన్నాడు. వాడు రాలేనంతసేపు చాలా సైలెంట్గా కూర్చొని ఉన్నాడు. వాడు వచ్చాక ఇంకా అల్లరి ఇంకా వేరే లెవెల్ అయిపోయింది. వాడు అరుస్తుంటే వీడు కూడా అరుస్తున్నాడు. వాడు ఏం చేస్తే మా వాడు అదే చేస్తాడు. దగ్గర ఏజ్ గ్యాప్ కదా, సో ఆయుష్తో చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు మా ప్రాన్స్. ఇంకెలా అంటే ఒకరి మీద ఒకరు పడిపోయి కిస్సులు హగ్గులు కూడా జరిగాయి. సో ఇటు చూడరా వీడియో కాస్ట్ చూడరా మమ్మీ వీడియో చేస్తుంది అంటున్నా చూడట్లేదు. వాడు ఎంజాయ్ వాడిదే, ఇంకెవరిని పట్టించుకోవట్లేదు. ఒక పక్క ఆయుష్ ఏం చేస్తే వీడు కూడా అదే చేస్తున్నాడు. టంగు తీయకరా అంటే వీడికి బాగా టంగు తీయడం అలవాటు అయిపోయింది. మాట అస్సలు వినలేదు. వాడు ఎంజాయ్మెంట్లో వాడే ఉన్నాడు. సో మాకైతే ఇంక డిన్నర్ టైం అయిపోయింది. ప్రోగ్రామ్ అయ్యేసరికి 11 అట్లా అయిపోతుందంట. సో అంతవరకు వెయిట్ చేయలేం కదా అని చెప్పి మేమైతే వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము. సో వాళ్ళ డాడీకి అయితే ఫోన్ చేశాను వచ్చేయమని. సో అతను వచ్చినంత వరకు వెయిట్ చేసాము. ఎక్కడైనా బయట తినేసి వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాము. వీడైతే అరే వీడియో చూడరా మమ్మీ వీడియో చేస్తుంది కదా అని అంటే అస్సలు నన్ను పట్టించుకోలేదు ఆయుష్ వచ్చినప్పటి నుంచి. సో మేమైతే డిన్నర్ కోసమని డామినోస్కి వచ్చాము. యాక్చువల్గా పిజ్జా తినాలనిపించి వచ్చాము. వాళ్ళ డాడీ అన్నీ అడిగారు, వాడికి ఏం చేసావు, ఎలా ఎంజాయ్ చేసావు అది ఇది అని చెప్పి. వాడైతే అన్నీ చెప్పాడు, ఇలా డాన్స్ చేశాను అది ఇది అని చెప్పి. సో వీడికైతే పిజ్జా పెట్టలేము కదా, సో ఇంటికి వెళ్ళి నేను వాడికి కొంచెం ఫుడ్ ఉంది, వాడికి నేను కొంచెం కర్డ్ రైస్ పెట్టేశాను. సో ఇంతటితో మా బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.